ఒక్కసారి ఊహించండి, ఈ ఉదయం మనం నిద్రలేచాం, కానీ బయట వెలుగు లేదు. ఆకాశంలో సూర్యుడు కనిపించడం లేదు. ఆకాశమంతా చీకటిగా ఉంది. పక్షులు కూడా మాట్లాడటం లేదు. భయంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి వెలుగిచ్చేది సూర్యుడే. సూర్యుడు లేకపోతే మొదటేమవుతుంది? భూమంతా చీకటితో కప్పబడిపోతుంది. పగలు కూడా రాత్రిలా మారిపోతుంది. సోలార్ పవర్ పనిచేయదు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయి. కొన్ని గంటల్లోనే చలి పెరుగుతుంది. ప్రపంచం మొత్తం గందరగోళంగా మారుతుంది. మొక్కలు సూర్యకాంతితోనే ఆహారం తయారు చేసుకుంటాయి. దాన్ని ఫోటోసింథసిస్ అంటారు. సూర్యకాంతి లేకపోతే మొక్కలు బలహీనపడతాయి. ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే మనిషి జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. పక్షులు దారి తప్పిపోతాయి. జంతువులు భయంతో తిరుగుతాయి. సముద్ర జీవుల జీవన చక్రం కూడా మారిపోతుంది. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి సూర్యుడి సమయాన్నే అనుసరిస్తుంది. ప్రజలు భయపడతారు. శాస్త్రవేత్తలు కారణం వెతుకుతారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించడం అది సాధారణ విషయం కాదు. అది ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. మనకు వెలుగిచ్చేది, వేడిచ్చేది, జీవితమిచ్చేది సూర్యుడే. కాబట్టి ప్రకృతిని గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, సూర్యుడిచ్చే శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు లేకపోతే భూమిపై జీవితం అసాధ్యం. ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.